ఏ విషయాలైతే ప్రత్యక్షమ ద్వారా గాని అనుమానం ద్వారా గాని మనకు అందవు, ఎన్నో విషయాలు అందవు. మరి అందనప్పుడు ఆ విషయాలు మనకి ఎవరు చెప్తారు, ఎలా తెలుస్తాయి అంటే వేదమే శరణ్యం, వేదమే చెప్పాలి. ఇప్పుడు స్వర్గమే ఉందని చెప్పుకుందాం, ప్రతి వాళ్ళకి అనుభూతమే ఇది. ఆ స్వర్గం ఉంది అని చెప్పడానికి ప్రత్యక్షం ద్వారా స్వర్గం కనిపించదు, మరి అనుమానం ద్వారా కూడా కనిపించదు. అనుమానం ద్వారా కనిపించడానికి అనుమానం కారణం వచ్చేసి మరలా ప్రత్యక్షము అగ్ని వలె, పర్వతో వన్హిమాన్ ధూమాత్ వలె మనకి అగ్ని ఒక ప్రత్యక్షం ఎట్లా అవుతుందో అదే విధంగా మన ప్రత్యక్షము అవసరం వస్తుంది. ప్రత్యక్షానికి అందనటువంటి విషయం అది స్వర్గం. కాబట్టి స్వర్గం ఉందని చెప్పడానికి, సుఖం ఉందని చెప్పడానికి మళ్ళా వేదమే శరణ్యం. కాబట్టి ప్రత్యక్షే నానుమిత్యేవ యస్తూపాయో న బుధ్యతే. ప్రత్యక్షం ద్వారా గాని అనుమానం ద్వారా గాని ఏ విషయమైతే మనకు అందటము లేదో అటువంటి విషయము ఏనం విదంతి వేదేనా, అటువంటి విషయము వేదం ద్వారానే మనకు అవగతమవుతుంది. కాబట్టి వేదస్య వేదత, వేదం సిద్ధిస్తుంది. ఇది వేదము యొక్క గొప్పతనము. ఇది అనేక విధములుగా వస్తుంది. వేదః, స్మృతిః, సంస్కారః. అంటే సంస్కారం అంటే ఆచారం. మొట్టమొదట వేదమని వస్తుంది మనకి విషయాలు చెప్పడానికి ముందు. వేదం ద్వారా కూడా అర్థం కాకపోతే, ఒకవేళ చెప్పినటువంటి వాళ్ళు సరిగ్గా లేకపోతే స్మృతులను ఆచరిస్తాం, అంటే పురాణాది గ్రంథాలను ఆచరిస్తాం. చెప్పినటువంటి వాళ్ళు లేకపోతే, చెబితే వేదం దగ్గరే మనకు పూర్తి అయిపోద్ది, మనకు విషయం అవగతం అవుతుంది. అక్కడ కానీ చెప్పేవాళ్ళు లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా మనం తీసుకోవడానికి, మన పిల్లలు తీసుకోవడానికి, వేదాన్ని అందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నా అందించే వాళ్ళు లేకపోవడమే మనకు ప్రత్యక్షానుమానాల ద్వారా మనకు రావలసిన విషయం మనకు అందటము లేదు. కాబట్టి ఎవరైతే అందించలేకపోతున్నారో ఆ సమయంలో పురాణాది గ్రంథాలు వచ్చాయి. కానీ దీనికంటే అతి సులువుగా ఉంటుంది వేదం ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవడానికి. ప్రత్యక్షే నానుమిత్యేవ యస్తూపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. ఆ వేదము యొక్క ఆ చరిత్ర, వేదము యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంటుంది. సర్వాసు విద్యాసు శృతిరుత్కృష్ట అన్నాడు మహర్షి. మన ప్రపంచంలో ఎన్ని విద్యలు ఉన్నాయో అన్నింటిలోకి వేదం అన్నటువంటిది మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఉత్కృష్టమైనటువంటిది వేదం. వేదేషు సర్వా విద్యా సంతి. వేదమనందు మరలా సమస్త విద్యలు ఉన్నాయి. సర్వాసు విద్యాసు శృతిరుత్కృష్ట. సమస్త విద్యలందు వేదము ఉత్కృష్ట స్థానములో ఉంది అన్నటువంటి ఒక లక్షణమైతే, సర్వేషు వేదేషు సర్వాహ విద్యాహ సంతి. అన్ని వేదముల యందు సమస్త విద్యలు ఉన్నాయి. మరలా